స్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులు ఎంచెక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచెక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి
పాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆట పాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు అందరూ రారండి ఈ వేడుకలు చేరండి అందరూ రారండి ఈ వేడుకలు చేరండి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి ఎక్కడ కూడా ఇంత ఘనంగా జరగదు కదండి. సో చాలా ఘనంగా జరిగింది. అందుకని మా స్టాఫ్ కి, మా పీసీ చైర్మన్ గారికి, మా ఎంఈఓ గారికి, తల్లిదండ్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా మనకి టైం లేదు, ఆకలి వేస్తుంది కాబట్టి భోజనాలు చేసిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు హోలిస్టిక్ కార్డ్స్ తీసుకున్నారండి. హోలిస్టిక్ కార్డ్స్ దేనికి మీ పిల్లలకు సంబంధించి మీరు వేసే మీ బంగారు భవిష్యత్తుకు ఒక అడుగు. అలాగే మీరు ఈరోజు 100 మందిలో ఒకరిగా కూర్చోవచ్చమ్మా, కానీ రేపు మీరు చక్కగా చదువుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్తే ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఒక అదేవిధంగా ఎంఈఓ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 45,000 పాఠశాలల్లో ఒకే రోజున ఒక షెడ్యూల్ ప్రకారంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్
మీటింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఇందాక నాకు చెప్పుకుంటారు, ఉదయం నుంచి మీరు చాలా బిజీగా గడుపుంటారు. టీచర్స్ కూడా మీ యొక్క పిల్లల గురించి క్షుణ్ణంగా వివరించుంటారు. వివరించారండి. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది, ఇక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండదు. ఇక నుంచి ఇది మారాలి. ప్రభుత్వం ఏదైతే సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిందో ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. పిల్లలందరూ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలి అంటే ఇక నుంచి కూడా మన యొక్క అడుగు పడాలి. పిల్లలతో మనం కలిసి ఉండాలి, పిల్లలతో కలిసి మనం మాట్లాడాలి, వాళ్ళ యొక్క మంచి చెడు చూడాలి, వాళ్ళకి ఇబ్బందులు కూడా మనం అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు కొన్ని ఇబ్బందులు ప్రధానంగా తల్లిదండ్రులకి ఒక మనవి. మన మల్లేపల్లి హై స్కూల్లో కరోనాకు ముందు 10వ తరగతి విద్యార్థుల యొక్క రిజల్ట్స్ మండలంలో టాప్ 5లో ఉండి, మండలంలో దయచేసి పిల్లలందరూ కూడా మాట్లాడకండి అమ్మా, మండలంలో టాప్ 5 ప్లేస్ లో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి కరోనా వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి గారాబాలు బాగా పెరిగిపోయినాయి విపరీతంగా. ఏదన్నా చిన్న మాట అంటే చాలు వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు, దానికి మనం బెండ్ అయిపోయి మీరందరూ కూడా వాళ్ళని అయ్యో మా పిల్లోడు ఏమైపోతాడో మా పాప ఏమైపోద్దా అన్న గారాబం ఎక్కువ అవడంతో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రధానంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా పిల్లలంటే గారాబం ఉంటది, కానీ అతి గారాబం వల్ల చాలా ఇబ్బంది అవుతుందమ్మా. దాన్ని దృష్టిలో పెట్టి మన ముఖంలో సమస్తాన్ని చూపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మన ముఖంలోని లోపాలను సరిచూసుకోవడానికి ఉపయోగించే ఒక అలంకార సాధనం ఉపాధ్యాయుడు అద్దం లాంటి వాడు. విద్యార్థులలోని లోపాలను సరిచేసి వారి విద్యా భవిష్యత్తును దిశానిర్దేశనం చేసే ఒక రథసారథి. కానీ ఈనాటి సమాజం విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే అద్దం లాంటి ఉపాధ్యాయులను భూతద్దంలో చూస్తూ ఉన్నారు. మా అదృష్టం ఏమిటంటే మల్లేపల్లి పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మాకు పెద్దగా సమస్యలేమీ రావు. కానీ ఒక మాట ఖచ్చితంగా నేను చెప్పగలను. గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారు పెద్దలు. ఉపాధ్యాయులకు పర్యవేక్షణలో తీర్చిదిద్దబడని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలవుతారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. తల్లిదండ్రులుగా మీ సహాయ సహకారాలు అందించే పూచి మీరు తీసుకోండి. వారిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. అద్దం పగలబడితే దానిలో మన ముఖాన్ని ఎలా సరిచేసుకోగలమో అలాగే గురువు లేని విద్యార్థులు తమలో లోపాలను సరిచేసుకోలేరు. ఇది పక్క, ఇదే నిజం, ఇదే వాస్తవం, ఇదే యథార్థం. గురువు లేకపోతే విద్యార్థులు ఎవరు కూడా తమ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకోవడం అనేది జరగదు. మన ఎంఈఓ గారు చెప్పారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నాను. గురువు యొక్క గౌరవం ఎంత ప్రాధాన్యమైనదో ఈ అద్దం కథ ద్వారా. అద్దం మన ముఖాన్ని చూసుకుంటే మన ముఖంలో ఉన్నటువంటి తప్పులు అంటే ఎక్కడ మచ్చలున్నా ఎక్కడ పౌడర్ ఎక్కువ ఉందని మనం చూసి సరి చేసుకుంటాం. ఈ అద్దం లాంటి గురువు దగ్గరికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి లోపాలను సరిదిద్దుతారు. మీరందరూ సహకరించండి. గురువు ప్రాధాన్యం నుంచి చెబుతూ ఒక వివాహ వేడుకకి నేను వెళ్ళాను. ఆ పెళ్లి కూతురు నా దగ్గర చండేడు హై స్కూల్లో నేను 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ పెళ్లి కూతురు నేను వెళ్ళగానే వెంటనే పెళ్లి కొడుకుని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేసి మెసేజ్ నమస్కారం ఉంది. అది గురువు యొక్క గొప్పతనం. గట్టిగా చెప్పలు కొడుతుంది గురువు యొక్క. అందుకని మీ విద్యార్థులను అమ్మాయి అక్కడ వరుణ్ణి కూడా విడిచిపెట్టి వెంటనే లేచి వచ్చి ముందు నాకు నమస్కారం తల్లి, ముందు అక్కడ నీ సీట్లో నువ్వు కూర్చొని నేను వాడు అభినందించడం అనేది అది గురువు యొక్క ప్రాధాన్యత. కాబట్టి అద్దం పగలగొడితే మన యొక్క అలంకారాన్ని ఎలా లోపాలను సరిచేసుకోలేమో ఉపాధ్యాయులను మన తోలనాడితే వాళ్ళ భూతత్వం చూస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దలేరు. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక ముందు కూడా ఈ మల్లేపల్లి స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించి వారి విద్యా భవిష్యత్తును మరింత తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
ఏమే మనవరాలా ఇటురా. ఏంటి బామ్మ? ఆ అద్దం ఒకసారి ఇవ్వమ్మా. ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది బామ్మ? నీవు చూస్తే నిన్ను చూపిస్తుంది, నేను చూస్తే నన్ను చూపిస్తుంది. ఈ అద్దం ఏమీ అంత ప్రత్యేకమైనది ఏం కాదు కదా, ఎందుకంత జాగ్రత్త? అలా అనకు, ఈ అద్దం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది తెలుసా. అయితే రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళాల్సిన లేదు అనుకుంటా. అలా అనకు, నీవు అలా అతి తెలివితేటలు ప్రదర్శించకుండా చెప్పేది విను. అలాగే సరదాగా అన్నాను బామ్మ, ఇంకా చెప్పు. నీవు ఈ అద్దంలో చూసినప్పుడు నీ ముఖంలోని మచ్చలు ఉన్నవి ఉన్నట్టుగా కనబడతాయి కదా, ఎక్కువగానో తక్కువగానో కనబడవుగా. అవును బామ్మ. అలాగే నీవు నీ స్నేహితులకు నీ తోడుబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని అర్థం. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని చెప్పాలి, అంతేకాని ఇంకేదో ఎక్కువ తక్కువలు ఊహించుకొని చెప్పకూడదు. ఇది మొదటి పాఠం. నీవు అద్దం ముందు నించున్నప్పుడు నిన్ను చూపిస్తుంది, నేను నించున్నప్పుడు నన్ను చూపిస్తుంది. అలాగే నువ్వెవరి గురించైనా మాట్లాడాలనుకుంటే వారు ఉన్నప్పుడే మాట్లాడాలి, వారు లేనప్పుడు మాట్లాడకూడదు. ఇది రెండవ పాఠం. అలాగే బామ్మ, చాలా ఆసక్తిగా ఉంది. ఇంకా మూడో పాఠం కూడా చెప్పు, వినాలని ఉంది. చెప్తా వినండి పిల్లలు, మీరు వింటే అందరూ విన్నట్టే. అద్దం నీ ముఖంలోని మచ్చలను చూపిస్తుంది కదా అని కోపంతో అద్దాన్ని పగలగొట్టలేం కదా. అలాగే ఎవరైనా మనలోని లోపాలను చెబితే కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మూడవ పాఠం. ఇంత చిన్న అద్దంలోని అన్ని పాఠాలు చాలా బాగా చెప్పావు బామ్మ, చాలా బాగా చెప్పావు బామ్మ. తెలుసుకోవడం నేర్చుకోవడం గొప్ప కాదు, ఈ విషయాలను జీవితంలో పాటించడం గొప్ప. ఇవి మీ స్నేహితులకు కూడా తెలియజేయి. అలాగే స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి, చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచెక్కైన ఆటపాటలు, మా బడిలో గిల్లు. అందరూ రారండి ఈ వేడుకలో చేరండి, అందరూ రారండి ఈ వేడుకలో చేరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని